అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. చాలామంది అడిగే ప్రశ్న, సార్ మాకు గురక బాగా వస్తుంది, స్నోరింగ్ ఎందువల్ల వస్తుంది, ఏం చేస్తే తగ్గుతుంది అని అడుగుతూ ఉంటారు. సో మెయిన్గా స్నోరింగ్కి కరెక్టబుల్ కాజెస్, నాన్ కరెక్టబుల్ కాజెస్ అంటే మనం కరెక్ట్ చేసుకోగలిగినవి, కరెక్ట్ చేసుకోలేనివి చాలా తక్కువ. ఏజ్ రిలేటెడ్గా మన యొక్క థ్రోట్ మజిల్స్ ఇవన్నీ కూడా టోన్ పెరిగిపోయి వీక్ అయ్యి ఏజ్ పెరుగుతున్న కొద్దీ గురక వస్తుంది. దాన్ని మనం ఏమీ చేయలేము. అవి కాకుండా మోస్ట్ ఆఫ్ ది కరెక్టబుల్ కాజెస్ ఏంటి అంటే ఇవి ఎక్కువ మీకు ఏమైనా జా డిఫెక్ట్ ఉన్నా కానీ, ఫ్రీక్వెంట్గా కోల్డ్ వస్తున్నా కానీ, నోస్లో డీవియేటెడ్ నాసల్ సెప్టమ్, నోస్ బోన్ ఏమైనా క్రాస్ ఉన్నా కానీ, అండ్ టాన్సిల్స్ ఉన్నా కానీ, వీటన్నిటికీ కూడా గురక అనేది వస్తూ ఉంటుంది. ఈవెన్ యంగర్ ఏజ్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు గురక వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా మీరు ఈఎన్టీ డాక్టర్ని కానీ, మీ ఫిజిషియన్ని కానీ కలిసి ప్రాబ్లం ఏంటి అనేది కనుక్కొని దానికి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే స్నోరింగ్ నుంచి బయటపడవచ్చు. అది కాకుండా అదర్ ఫ్యాక్టర్స్, ఒబిసిటీ, ఓవర్ వెయిట్ వల్ల కూడా గురక వస్తుంది. దానికి మీరు వెయిట్ రిడక్షన్ అయ్యి ఎక్సర్సైజ్ చేసినా దానికి ఇంప్రూవ్ అవుతుంది. అవి కాకుండా ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్లో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, ఈ రెండింటితోటి కూడా మీకు గురక అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి అవి క్విట్ చేస్తే వాటి నుంచి బయటపడవచ్చు. అండ్ మనం పడుకునే పొజిషన్స్, స్లీప్ పొజిషన్స్, సుపైన్ పొజిషన్ అంటే మనము రూఫ్ వైపు అంటే తల పైకి వైపు చూస్తూ పడుకున్నప్పుడు కొంతమందికి గురక వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏ పొజిషన్లో పడుకోవాలంటే ఎక్కువగా లెఫ్ట్ లేటరల్ పొజిషన్, ఎడమ పక్క తిరిగి పడుకున్నట్లయితే గురక అనేది తక్కువగా వస్తుంది. సో మీరు మీ వెయిట్ మేనేజ్ చేసి ఆల్కహాల్ స్మోకింగ్ క్విట్ చేసి మీకేమన్నా నోస్లో కానీ జాలో కానీ డిఫెక్ట్స్ ఉంటే వాటిని కరెక్ట్ చేసుకున్నట్లయితే స్నోరింగ్ నుంచి బయటపడవచ్చు. ఈ స్నోరింగ్ వల్ల మెయిన్గా వచ్చేది ఏంటంటే ఓఎస్ఏ, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. వీళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ స్లీప్ తగ్గిపోయి డే టైంలో వీళ్ళు ఎఫెక్టివ్గా పనిచేయలేరు. వీళ్ళు పనిచేస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, కొంతమంది డ్రైవింగ్ చేస్తూ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కూడా చిన్న చిన్న స్లీప్ నాప్స్ వేస్తూ ఉంటారు. సో దానివల్ల చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మీ క్వాలిటీ స్లీప్ తగ్గిపోతుంది. దానివల్ల మీకు బీపీ, షుగరు, స్ట్రెస్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ఇలా మీ ప్రైమరీ ఫిజిషియన్ని కలిసి ట్రీట్ చేసుకున్నట్లయితే వీటన్నిటి నుంచి కూడా బయటపడవచ్చు. ధన్యవాదాలు. Please like, share and follow for more health updates.